దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరికీ తెలియపరచునండి అద్భుతమైన వాక్య సందేశం మాటలు విందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనము. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. దేవుడి గొప్ప వాగ్దానాన్ని మనందరి జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తెలియవలసిన మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ లేకపోతే మనకి ఈరోజు ఆయుష్యే లేదండి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. నిన్ను ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా కానీ దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక ఆ దేవుని ప్రేమ నిన్ను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. ఎందుకు దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచాలంటే, దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు. మనుషులను చుట్టూ ఉన్న వారు ఏం చేస్తారంటే నిన్ను సిగ్గుపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు, నిన్ను ఎట్లా హేళన చేయాలి నవ్వుల పాలు చేస్తూ ఉంటారు. మనుషులు వీడు పలానా తప్పు చేశాడని చెప్పేసి, ఈమె పలానా తప్పు చేసి చెప్పేసి నవ్వుకుంటూ ఉంటారు, చెప్పుకొని మాట్లాడుకొని నవ్వుకుంటా, నీ ముందే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు నీకు ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీలో ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఒకవేళ తప్పులు ఉన్నా కానీ నా బిడ్డ, నా కుమారుడా, నేను మాత్రం నేను సిగ్గుపరచను. ఎందుకంటే నేను దేవుడును, నేను ప్రేమిస్తున్నాను. మనుషులు ప్రేమిస్తున్నానని చెబుతూనే ఏమంటారంటే నిన్ను అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తూ ఉంటారు. అందరిలో మనల్ని హేళనగా మాట్లాడే విధంగా చేస్తారు, అందరూ హేళనగా మాట్లాడుకునే విధంగా కూడా చేస్తారు. అందుకే నిరీక్షణ మనలను ఏం చేయదు, సిగ్గుపరచదు. ఏ నిరీక్షణ? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని. మనకు ఏమనుగ్రహింపబడింది? పరిశుద్ధాత్మ. దేవుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే, మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ అండి అది. మన కొరకు రక్తం కార్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు 3వ దినమందు. ఎంత గొప్ప ప్రేమ! మన కొరకు మళ్ళీ తిరిగి నిన్ను అనాథ వదిలేయకుండా ఆదరణకర్త అనే పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు నీ దగ్గరికి. ఎంత ప్రేమ నీలో ఆయన నీ పట్ల కలిగి ఉన్నాడు. అందుకే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈరోజు అనుకోకుండా ఈ వాక్యం మాటలు వింటున్నావు. నువ్వు మొట్టమొదటిసారి ఈ వాక్యం మాటలు ఈ ఛానల్ ద్వారా వింటున్నావేమో. ఒకవేళ నువ్వు ధన్యుడవు. ఎందుకంటే దేవుడితో మాట్లాడుతున్నాడు కనుక. నువ్వు ఎక్కడి నుంచి ఏ సమస్యలో ఉండి వింటున్నా కానీ, నీ సమస్య ఏదైనా దేవుడిని ప్రేమిస్తున్నాడు. మనుషులు ఒకవేళ తల్లిదండ్రులైనా, తోడబుట్టిన వారైనా, అక్క చెల్లె అన్న తమ్ముడు ఎవరైనా కానీ, బంధువులైనా కానీ, ఆఖరి స్నేహితులైనా కానీ, రక్త సంబంధులే కానీ, ఏంటంటే బంధుమిత్రులు ఎవరైనా కానీ, అందరూ ప్రేమిస్తున్నాను అని నటిస్తున్నట్లుగా ప్రేమించవచ్చు, లేకపోతే నిన్ను ప్రేమించవచ్చు. ఆ ప్రేమలో నటన ఉండవచ్చు, లేదా నిన్ను పూర్తిగా ద్వేషించవచ్చు, నలుగురిలో నవ్వుల పాలు చేయవచ్చు. కానీ దేవుడు లాంటి వాడు కాదు. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు సిగ్గుపడవు బిడ్డ. నీవు ఏ విషయాన్ని బట్టి సిగ్గుపడుతున్నావు? ఇదిగో వీడికి అనారోగ్యం ఉందని చెప్పేసి మనుషులు, వీడికి అనారోగ్యం ఉంది, రోగం ఉంది, రోగిష్ఠుడు అని చెప్పేసి అందరు మాట్లాడుకుంటూ ఉంటారు. లేదా నీకు ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పు బాధలను బట్టి, వీడు అప్పుల పాలైపోయాడని చెప్పేసి, తిప్పలు పడుతుండే ఇప్పుడు అని చెప్పేసి నీ గురించి నవ్వుకుంటూ ఉంటారు కావచ్చు. పేరు గొప్ప ఊరి దిబ్బలాగా వీని పరిస్థితి అయిపోయింది అని నీ గురించి నవ్వుకుంటూ నేను నవ్వుల పాలు చేస్తుండేమో. ఇంకా లేకపోతే వీడు ఇట్లాంటి అట్లాంటి వాడు, వీడు కోపిష్టుడు, పాపిష్టుడు, రోగిష్టుడు అని చెప్పేసి నీ గురించి రకరకాలుగా అనుకుంటూ నిన్ను సిగ్గుపరుస్తూ, నిన్ను తల ఎత్తుకోనియకుండా, బయటికి వెళ్దామన్నా వెళ్ళకుండా, ఎందుకు వీళ్ళతో కలవడం కంటే వెళ్ళకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి అనుకునే విధంగా నిన్ను చేస్తున్నారేమో. ప్రియ దేవుని కుమారుడు, కుమార్తె, నీకు శుభవార్త ఏంటంటే, మనుషులందరూ నిన్ను సిగ్గుపరచవచ్చు, కానీ నా దేవుడిని సిగ్గుపరచడు. తల ఎత్తుకొని తిరిగేలాగా చేస్తాడు. ఆమేన్. నీలో ఉన్న రోగాన్ని తీసివేస్తాడు. అప్పుడు నువ్వు బయటికి సంతోషం తిరగలుగుతావు. నీకున్న అప్పులు తీసివేస్తాడు. అప్పుడు నువ్వు తల ఎత్తుకొని తిరగలుగుతావు.
నీలో ఉన్నటువంటి సమస్తము మొత్తం చక్కబెడతాడు, నీ కుటుంబాన్ని కడతాడు, భార్య భర్తను సమాధానం దయచేస్తాడు, సంతోషం దయచేస్తాడు. నీకు పిల్లలు లేకపోవడాన్ని బట్టి నువ్వు బయట తిరగలేకపోతున్నావు కావచ్చు, దేవుడు నీకు గర్భఫలాన్ని దయచేస్తాడు. నీ వివాహం కాకపోవడాన్ని బట్టి ఎదురు చూస్తూ నువ్వు సిగ్గుపడుతున్నావేమో, దేవుడు నీకు దయచేస్తాడు, ఖచ్చితంగా వివాహం జరిగింపజేస్తాడు. నీ కుమార్తెలకు తప్పకుండా వివాహం జరిగింపజేస్తాడు. నీ పిల్లలకు జాబులు లేకపోవడాన్ని బట్టి అందరూ నిన్ను గురించి నీ పిల్లల గురించి మాట్లాడకుండా సిగ్గుపడుతున్నాయేమో, కానీ దేవుడు తల ఎత్తుకొని తిరిగేలాగా నీ పిల్లల భవిష్యత్తును చేయబోతున్నాడు. ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తుండగా మనం సంతోషంగా ఉంది. ఎందుకంటే దేవుడు మనం ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్నది. చూడండి, ఎవరు మనల్ని ప్రేమిస్తారు? ఎవరి ప్రేమించాలనుకున్నా కూడా వారి ప్రేమ ఆ కొద్ది కాలం వరకు, కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. కనుక ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవునికి తెలియపరిచి ఈరోజు నేను బలపరుస్తున్నట్టుగా ప్రార్థన చేసుకుని ముందు సాగుదాం, ధైర్యంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రములు. మేము మీ మీద ఉంచినటువంటి నిరీక్షణ మమ్మల్ని ఎన్నడూ సిగ్గుపరచదు ప్రభువా. ఈ గొప్ప వాగ్దానం మాకు తెలియపరచవు. మనుషులు మమ్మల్ని సిగ్గుపరచవచ్చు, కానీ నీవు మమ్మల్ని సిగ్గుపరిచేవాడైతే మాత్రం కాదు. మమ్మల్ని ప్రేమతో పలకరించేవాడు, మమ్మల్ని ధైర్యపరిచేవాడు, మాకు సంతోషం, సమాధానం, ఆరోగ్యం ఇచ్చే దేవుడు తండ్రి. మాకు ఆర్థిక ఇబ్బంది తీసేసే దేవుడు ప్రభు తండ్రి. నా మనసు చూస్తున్నాం. నిజంగా ఈ గొప్ప వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలు విన్నారో వారి జీవితంలో కూడా నీవే కలగజేసుకొని వారికి సహాయం వేడుకుంటూ వారు బయటికి వెళ్దామని సిగ్గుపడుతున్నారేమో ప్రభు. వారికి అనారోగ్యాలను బట్టి, వారికి అపబాధాన్ని బట్టి, వారికి నుండి పరిస్థితిని బట్టి, పిల్లలు లేకపోవడాన్ని బట్టి, ప్రభు జాబ్ లేకపోవడాన్ని బట్టి, వివాహం కాకపోవడాన్ని బట్టి, వారి పరిస్థితుల్లో తండ్రి తల ఎత్తుకొని తిరగలేకపోతుండొచ్చు ప్రభా. ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యం వింటుండ్రో వారందరి జీవితాలు తండ్రి నీవే కలగజేసుకొని సహాయం చేయమని వేడుకుంటున్నాం. వారిని ప్రేమిస్తున్నావు కనుక ఈ ప్రేమ వాగ్దానాన్ని వారు రిసీవ్ చేసినట్టుగా సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.